నేను డాక్టర్ లతా పోతుగంటి, గైనకాలజిస్ట్, కన్సల్టెంట్ అట్ మెడిస్టార్ హాస్పిటల్స్ అండ్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్. 2 సిజేరియన్ డెలివరీస్ తర్వాత ఇంకొక డెలివరీ మనం ప్లాన్ చేయొచ్చా? ప్లాన్ చేస్తే ఎటువంటి సర్కమ్స్టాన్సెస్లో ప్లాన్ చేయాలి, ఎటువంటి హాస్పిటల్స్లో డెలివరీ అవ్వాలి అనే సందేహాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. 2 సిజేరియన్ డెలివరీస్ తర్వాత మనం నెక్స్ట్ డెలివరీ ప్లాన్ చేయటం అనేది కొంచెం రిస్క్ అని మనం చెప్పుకోవచ్చు. దాన్ని ప్లాన్ చేసేటప్పుడు కానీ దానికి సర్టెన్ క్రైటీరియాని మనం ఫిల్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే గ్యాప్ ఎంత ఉంది, ఒక సిజేరియన్కి మధ్యలో గ్యాప్ ఎంత ఉంది, మినిమం 3 to 4 years ఆఫ్ గ్యాప్ అనేది ఉండాలి. దాంతో పాటుగా మనం తీసుకునే ఆహారం, మన రికవరీ ఎలా ఉంది, ఇంతకుముందు 2 సిజేరియన్స్ అయినప్పుడు మన రికవరీ ఎలా ఉంది, కుట్లు మానటం కానీ, కుట్ల దగ్గర ఇన్ఫెక్షన్ ఎక్కువగా వచ్చి ఉండటం కానీ, లేదంటే డెలివరీ చాలా కష్టంగా అయ్యింది, అలాంటి సిచ్యువేషన్స్లో ఏంటంటే కొంచెం రిస్క్ అని మనం చెప్పుకోవాలి 2 సిజేరియన్స్ తర్వాత. అలాంటి రిస్క్ కండిషన్స్లో మనం ప్లాన్ చేసినప్పుడు ఏంటంటే హాస్పిటల్ చెకప్స్ కానీ, గైనకాలజిస్ట్ దగ్గర చెకప్స్ కానీ ఫ్రీక్వెంట్గా పెట్టుకొని ఫ్రీక్వెంట్ స్కానింగ్స్ ద్వారా మనం ప్లాన్ చేసుకోవచ్చండి. తర్వాత త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ చాలా కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఆఫ్టర్ 2 సిజేరియన్ సెక్షన్స్ త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ చాలా కేర్ఫుల్గా ఉండాలి. వీళ్ళకి ఏంటంటే నెలలు నిండే కొద్దీ, అంటే 7th మంత్ నిండిన దగ్గర నుంచి లేదా 8th మంత్ నిండిన దగ్గర నుంచి ఫాల్స్ పెయిన్స్ వచ్చే ఛాన్సెస్ కొంచెం ఎక్కువగా ఉంటాయి. ఫాల్స్ పెయిన్స్ వచ్చినప్పుడు కుట్లు వేసిన చోట, అంటే గర్భసంచికి కుట్లు వేసిన చోట కొంచెం బలహీనపడే అవకాశం అనేది వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. సో వీళ్ళు ఏంటంటే 7th, 8th మంత్ నుంచి కొంచెం ప్రాపర్ రెస్ట్, ప్రాపర్ డయట్ లాంటివి తీసుకుంటూ మనం ప్లాన్ చేసుకోవాలి. మనం ఏదైనా సిజేరియన్ డెలివరీ తర్వాత, ఐదర్ ఫస్ట్ ఆర్ సెకండ్ ఏదైనా సిజేరియన్ డెలివరీ తర్వాత మనం తీసుకున్న ఆహారం, మనం తీసుకున్న ఫుడ్ మన రికవరీ రేట్ని పెంచుతుంది. దీనివల్ల మన సబ్సిక్వెంట్ ప్రెగ్నెన్సీస్ అనేవి మోస్ట్లీ డిపెండ్ అయ్యి ఉంటాయి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నా దానికన్నా ముందు ఏం చేసామనేది మన నెక్స్ట్ డెలివరీ మీద ఎక్కువగా ఇంపాక్ట్ ఉంటుంది. సో ముందు మనం ప్రాపర్గా డయట్, ప్రోటీన్ డయట్ అలా తీసుకొని ఉంటే కుట్లు బాగా ఉంటాయి. కాబట్టి 2 సిజేరియన్ డెలివరీస్ తర్వాత కూడా మనం డెలివరీ ప్లాన్ చేసినా కూడా అంత రిస్క్ ప్రెగ్నెన్సీ లాగా కన్వర్ట్ అవ్వదు. ఇంతే కాకుండా 2 సిజేరియన్ డెలివరీస్ ఏంటంటే మనం డెలివరీ టైంలో ఎలెక్టివ్గా సిజేరియన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే మీకు డెలివరీ డేట్ ఉంటుంది, ఆ డేట్ వరకు మనం 2 సిజేరియన్స్ అయిన వాళ్ళు డెలివరీ కోసం వెయిట్ చేయకూడదు. ఎందుకంటే డెలివరీ డేట్ దగ్గరికి వచ్చే కొద్దీ, బిడ్డ పెరుగుతున్న కొద్దీ కుట్లు బలహీనపడడం అనేది ఉంటుంది. కాబట్టి డెలివరీ డేట్ కన్నా 1 వీక్ ముందే మనం ప్లాన్డ్గా డెలివరీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది కూడా ప్రాపర్గా, అంటే ప్రాపర్ అనెస్థెటిస్ట్, గైనకాలజిస్ట్ 24 hours అవైలబిలిటీ ఉన్నప్పుడు అండ్ ప్రాపర్ సర్జికల్ ఎక్స్పీరియన్స్ ఉన్న దగ్గర చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే 2 సిజేరియన్ డెలివరీస్ తర్వాత లోపల కొంచెం అతుకులు ఉండటము, సర్జరీ కొంచెం డిఫికల్ట్గా అయ్యే ఛాన్సెస్ కూడా వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రాపర్ ప్లానింగ్ ద్వారా మనం ఈ 2 సిజేరియన్స్ తర్వాత కూడా ప్రెగ్నెన్సీ నెసెసరీ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఏదైనా క్వైరీస్, డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో పెట్టగలరు. Like and subscribe Eagle Health and Beauty.